ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత 5వ అధ్యాయం అర్జునుడి యొక్క సంశయంతో ప్రారంభమవుతుంది. అర్జునుడి కలిగినటువంటి సంశయాన్ని ఆయన ఒక ప్రశ్నతోటి కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. ఆయన అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం కర్మణాం శంససి, పనులని వదిలిపెట్టమని చెప్తున్నావు. పునర్యోగం చ శంససి, పైగా మళ్ళీ పనులు చెయ్యి అని చెప్తున్నావు. ఇది నాకు కొంచెం అర్థం కావట్లేదయా. యచ్ఛ్రేయ ఏతయోరేకం, ఏతయోహో యత్ శ్రేయ, ఈ రెండిట్లో అంటే కర్మల్ని వదలడం, కర్మల్ని ఆచరించడం, ఇవి రెండూ నువ్వు చెప్తున్నావు. కానీ ఈ రెండిట్లో పరస్పర విరుద్ధం కనుక ఏది చేయాలో నాకు అర్థం కావట్లేదు. వదలాలో తెలియట్లేదు, చెయ్యాలో తెలియటం లేదు. ఈ శ్రేయ, ఈ రెండిట్లో ఏది నాకు శ్రేయస్సో తత్ మే బ్రూహి, దాన్ని నాకు చెప్పుమా. సునిశ్చితం, ఏది నాకు మంచిది అని నువ్వు ఇదివరకే మనస్సులో నిర్ణయం చేసుకుని ఉన్నావో దాన్ని నాకు చెప్పు. లేదా నువ్వు వేదైక వేద్యుడివి. వేదాలు మానవజాతి హితం కోసం ఎన్నో ఉపదేశాలు చేశాయి, అవన్నీ నీకు తెలుసును. నువ్వు చెప్పేది ఏదైనా వేదాన్ని అతిక్రమించి చెప్పవు అని నాకు తెలుసును. అందుచేత ఏది ఇదివరకు శాస్త్రంలో ఇది నీకు తగును అని నిర్ణీతమై ఉందో, నిశ్చితమై ఉన్నదో దానిని నాకు చెప్పు. ఇందులో ఏకం బ్రూహి, మే ఏకం బ్రూహి, శ్రేయ బ్రూహి. మళ్ళీ ఆ శ్రేయస్సులు కూడా 10 రకాలైతే నేను చెప్పలేను, నేను చేయలేను. శ్రేయ ఏకం బ్రూహి, అందులో ఒకటే చెప్పు నాకు. అది నాకు ఏది చేయతగునో అలాంటి ఒకటి చెప్పు. చెప్పేవాడికి పాప అన్నీ చెప్పేద్దామని ఉంటుంది. అది ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పలేదు కాబట్టి ఇంకా లోపల గొడగొడలాడుతూనే ఉంటుంది. పాపం చెప్దామని ఆతురత కలిగినటువంటి వ్యక్తికి, వినేవాడికి ఎందుకు వచ్చిన తలకాయ నిప్పిరా బాబు అని వాడికి అనిపిస్తూ ఉంటుంది. పాపం కృష్ణుడికి ఉపనిషత్ సారమంతా తెలుసును. ఎందుకంటే ప్రతి అధ్యాయానికి చివర మనం చెప్పుకుంటున్నాం, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. ఇది యోగశాస్త్రం, ఇది ఉపనిషత్తుల సారం, ఇది బ్రహ్మ విద్య. ఉపనిషత్ సారం అనగానే మరి ఉపనిషత్తులు ఒకటి కాదే, బోర్డని ఉన్నాయి. అన్ని సారం నీకు తెలుసును. నువ్వు నీ దృష్టిలో కూర్చుని చెప్పావంటే నాకు అర్థం కాదయా. చేత నన్ను చూసి, నా శక్తిని చూసి నాకు తగినట్లుగా 10 రకాలు చెప్పకు. అందులో ఏదో ఒకటి చెప్పు. కావాలంటే ఒకటి చేశాక ఇంకోటి చెప్పు, అంతే తప్ప నాకు అన్నీ చెప్పి నన్ను అనవసరంగా చికాకు పెట్టగా. పాపం కృష్ణుడికి దొరక్క ఒక్కడు దొరికాడు జీవితంలో 90 ఏళ్ళకి. ఇప్పుడు వీడిని వదిలిపెడితే ఇంకెవడు దొరుకుతాడో తెలియదు. అంచేత చెప్పదలుచుకునేదో మొత్తం పూర్తిగా వీడికి చెప్పేసేసి తాను వచ్చినటువంటి ప్రయోజనాన్ని తీర్చాలి అనేది పాపం ఆయన తపన. ఈయనకేమో ఎందుకు నాకు ఇప్పుడు ఇవన్నీ అని ఈయనకి దిగులు. ఏదైనా పాపం ఆయనకి చెప్పాలి అనుకున్నాడు కనుక ఆయన
చెప్పాలి అంతే. అయితే చెప్పడంలో రకరకాలు ఉంటాయి కదండి. ప్రధానంగా 3 రకాలు ఉంటాయండి. ఇప్పుడు చెప్పేవాడికి వినేవాడు లోకువ అని అంటుంటారండి. ఇప్పుడు వినేవాడు దొరికాడు పాపం, ఎదురుకుండా అర్జునుడు. ఈ సమయం దొరికితే మళ్ళీ వాడు ఆ మాత్రం కూడా దొరకడు. ఇది తప్పితే ఇంకా వినే అతనిలో ఆ స్థితి కూడా ఉండదు. అంచేత చెప్పేసేయాలి. సలహా అని ఒక రకం అండి, రాజకీయం అని రెండవదని, వేదాంతం అని మూడవది. ఇలా 3 రకాలు ఉన్నాయి చెప్పే పద్ధతులు. సలహా అందులో మొదటిది. ఒకడొచ్చి నాకు ఇలా ఉంది మొర్రో, నా కుటుంబంలో ఇలా ఉంది మొర్రో, నా బాధలు ఇలా ఉన్నాయి మొర్రో అని చెప్తాడు. వినేవాడు అలా బాధపడకూడదోయ్, అంత చికాకు పడకూడదోయ్, అంత దుఃఖం కూడదో, ఏమిటలా బేలలాగైపోతావు, కాస్త తట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ఇలా చేయాలి అలా చేయాలి అని వాడు దృష్టిలోంచి వాడు చెప్తుంటాడు. వీడి దాన్ని చస్తున్నాను మొర్రో అని వీడు ఏడుస్తుంటాడు. సుగ్రీవుడికి రాముడికి మైత్రి ఏర్పడింది. ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడు ఇద్దరిని, రాముడు లక్ష్మణుని తన భుజం మీద ఎక్కించుకొని. ఋషిముఖ పర్వతం, పిల్లలిద్దరు పాపం సుకుమారుల్లో ఉన్నారు. వీళ్ళిద్దరు ఏమి ఎక్కుతారు కష్టపడని పాప హనుమంతుడు తన భుజాల మీద ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఋషిముఖ పర్వతం మీదకి ఎగిరి వెళ్ళి సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశాడు. సరే, పరిచయం చేయగానే ఇద్దరి కష్టాలు సుఖాలు ఒకళ్ళు చెప్పుకోవాలి కదా. దానికి ముందర మన కష్ట సుఖాల్లో సహభాగులం అవుదాము అని అగ్నిసాక్షిగా సఖ్యం చేసుకుందామని ముందర సఖ్యం చేసుకున్నారు. సరే, ఏకం దుఃఖం సుఖంచ నౌ, ఇక్కడి నుంచి మన ఇద్దరికీ కూడా సుఖ దుఃఖాలు సమానంగా ఉండాలి. ఓకే అంటే ఓకే అనుకున్నారు. సరే, ఇద్దరు కూర్చున్నారు అక్కడ. చెప్పాయా ఇప్పుడు నీ బాధ ఏమిటి చెప్పు, నీ బాధ ఏమిటి చెప్పాయా. సరే, ముందర రాముడిని అడిగాడు. పాపం కొత్తగా వచ్చాడు కదా ఆయన, చేత ఏంటి ఆయన నీ బాధ ఏమిటి చెప్పమన్నాడు. పాపం రాముడు ఆ రాజ్యంలోంచి తను ఎలా బయలుదేరి వచ్చాడో, అడవిలో ఎలా తిరుగుతున్నాడో, సీతమ్మని ఏ రకంగా తను కోల్పోవలసి వచ్చిందో, సో ఇవన్నీ చెప్పాడు. పాపం కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి అట్లాగే. పాపం దుఃఖాన్ని రాముడు తట్టుకోబోతుంది. పాపం సుగ్రీవుడు చూసి ఐఎమ్ సో సారీ, అంతలా ఏడవకూడదు, బుద్ధిమంతుడు నువ్వు, మరీ అంత బేలగా అయిపోకూడదు, ధైర్యంగా ఉండాలి, వచ్చాం కదా మనం, చక్కగా చూద్దాం, ఏడవకు అని పాపం కళ్ళ నీళ్ళు తుడిచాడు. పాపం రాముడు కొంచెం ఫీల్ అయిపోయాడు. ఆయన చిచి ఏమిటి నేను ఇంతలాగా ఇంత బేలగా అయిపోయాను ఏమిటి అని అనుకున్నాడు. పాపం కాస్త తన చేతులతోటి కళ్ళు తుడుచుకున్నాడు. పాపం అని కొంచెం సర్దుకుని కుదిరిగా కూర్చున్నాడు. సరే, అయిపోయింది, సర్లే జీవితం కదా, తప్పదు, ఇలాంటివి వస్తుంటాయి. సరే, ఇప్పుడు నీ కండిషన్ ఏమిటో చెప్పాలని అడిగాడు. సుగ్రీవుడు తనని అన్నగారు చావగొట్టి రాజ్యంలోంచి తరిమేసి తన భార్యను కూడా లాక్కుపోయి తనకి గతి లేకుండా చేసిన కథ చెబుతూ దొల్లి దొల్లి ఏడిచాడండి. ఇప్పటిదాకా రాముడికి ఏడవకూడదు, కుదురుగా ఉండాలి, బేలైపోకూడదు, తట్టుకోవాలి, ధైర్యం కావాలోయ్ అని భుజం తట్టినటువంటి ఈ పెద్ద మనిషి పాపడు దొల్లి దొల్లి ఏడవడం చూస్తే లక్ష్మణుడికి నవ్వు ఆగటం లేదు పక్కన కూర్చుని. పాపం రాముడు మర్యాద పురుషోత్తముడు కనుక ఆయన పాపం మంచిగానే ఉన్నాడు, ఆయన గమనిస్తున్నాడు ఆయన. కానీ పాపం లక్ష్మణుడికి మాత్రం అనిపిస్తోంది పాపం ఇప్పుడు ఇలా ఉంది అని. ఇది సలహా అంటారండి. ఇది చెప్పేవాడికి అవతల వాడి కండిషన్ ఏం తెలియదు, కానీ పాపం వాడికి అవతల వాడికి తన బాధ తను ఏడుస్తూ ఉంటాడు. తన ఇంట్లో ఉండే కష్టాలు, తన ఒంట్లో ఉండే నష్టాలు, తనకు కలిగేటటువంటి బాధలు, ఇవన్నీ వాడు చెప్పుకొని వాడు గోల పెడుతుంటాడు. కానీ సలహా ఇచ్చేవాడికి వాడి షూస్లో వీడు ఉన్నాడు కదా, వాడి షూస్లో అన్నాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడికి నిజంగా వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది కనుక పాపం వాడు ఏడుస్తూ ఉంటాడు. వీడికే ఉన్నాడు, వీడు హాయిగా ఉన్నాడు వీడు కనుక వీడి దృష్టిలోంచి అవతల వాడి స్థితి తెలియకుండా వింటాడు. అయ్యో పాపం అంటాడు తప్ప నిజానికి హీ కెనాట్ ఫీల్ వాట్ ద అదర్ గాయ్ ఈజ్ ఫీలింగ్. హీ కెనాట్ రియలీ అండర్స్టాండ్ ద పెయిన్స్ ఆఫ్ ద అదర్ పర్సన్. అలా ఇచ్చేటటువంటి దాని పేరు సలహా అంటారండి.
అర్జునుడి కండిషన్ పాపం తెలుసును. ఈయన చెప్పేది ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పేది ఆయన చెప్తున్నాడు. ఇది సలహా. దీని తర్వాత ఇంకో దీని నెక్స్ట్ లెవెల్ మరొకటి ఉందండి, రాజకీయం అంటారు. ఈ రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇన్ని వేల కోట్లు, దీనికి ఇన్ని లక్షల కోట్లు, దీనికి 56,000 కోట్లు దీనికి మేము ఇస్తున్నాం, దీనికి 34,52,100 కోట్లు దీనికి మేము శాంక్షన్ చేస్తున్నాం, దీంతో ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం. పాపం వినేవాడికి ఆ కోటి తెలీదు, ఆ లక్ష తెలీదు, ఆ వేలు తెలియదు. వాడికి తెలిసిందల్లా వాడికి ఆ పూట తినడానికి ఇచ్చినటువంటి ఆ భోజనం, వాడికి తాగడానికి ఇచ్చినటువంటి ఆ సీసా, అంటే రకరకాల సీసాలు అనుకోండి. అలాగే వాడికి ఇచ్చింది ఏదో వాడికి తెలుసుంది తప్ప వీడు చెప్పే కోట్లు గీట్లు ఇవేం తెలియవు. చెప్పేవాడికి మాత్రం అవన్నీ ఆ ఫిగర్స్ అన్నీ వాడి దృష్టిలో కనిపిస్తుంటాయి. తాను ఏం చెబుతున్నాడో అది తెలుసుకుని వాడు చెబుతుంటాడు, వినేవాడి యొక్క స్థితి వాడికి అక్కర్లేదు. ఇది రాజకీయం. వీడి దృష్టిలో అన్నీ తెలుస్తాయి, కానీ వాడికి ఇదేం తెలియదు. వాడు ఈయనేదో ఈ మానం చెప్పుకుంటూ పోతుంటాడు మైకులోను. ఆ వచ్చిన వాళ్ళు కాసేపు కూర్చొని అక్కడక్కడ ఫోటోలు తీస్తున్నారా లేదా, ఆ పైన డ్రోన్ తిరుగుతుందా, దానికన్నా దాన్ని రాయిస్తున్నావా, ఇంతవరకు వాళ్ళ కన్సర్న్ అంతవరకే ఉంటుంది. అది రాజకీయం అంటారు. అంటే మాట్లాడేవాడికి తన కష్టం ఏమిటో తెలిసి మాట్లాడతాడు, సలహా తీసుకునేవాడు. రాజకీయ నాయకుడికి తను చెప్పేదేమిటో తెలుస్తుంది తప్ప వినేవాడి సంగతి వాడికి అక్కర్లేదు. వాడికి అది రాజకీయం అంటారు. ఇటు చెప్పేవాడికి అటు వినేవాడికి కూడా తెలియకుండా మాట్లాడే మాటలు వేదాంతం అంటారు. ఇద్దరికి అర్థం కావు. ఏమిటో ఆవిడ ఆత్మ అంటాడు, పరమాత్మ అంటాడు, రాగం అంటాడు, ద్వేషం అంటాడు, క్రోధం అంటాడు, మోహం అంటాడు, మదం అంటాడు, మాత్సర్యం అంటాడు, కర్మ అంటాడు, జ్ఞానం అంటాడు. వీడు కర్మ, జ్ఞానం, మాత్సర్యాలు, కామమోహ లోభాలు, ద్వేషాలు ఇవి వీడు చూడలేదు, వాడు చూడలేదు. ఆత్మ వీడికి తెలియదు, వాడికి తెలియదు. పరమాత్మ వీడికి తెలియదు, వాడికి తెలియదు. బ్రహ్మాండమైన థీరీస్ వీడు చెప్తుంటాడు, బ్రహ్మాండమైన థీరీస్ వాడు వింటుంటాడు, వాడు నోట్స్ రాస్తుంటాడు, విని వాడు మాట్లాడుతుంటాడు. వేదాంతం అంట. ఎవడో ఆయన వేదాంతానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. కృష్ణుడి వేదాంతం కాదు సుమా అది. వేదాంతం అంటే చీకటి గదిలో అక్కడ లేని ఒక నల్ల పిల్లిని ఒక గుడ్డివాడు పట్టుకోవడానికి చేసే ప్రయత్నం లాంటిది. అది చీకటి గది, అదో నల్ల పిల్లిట. అక్కడ లేనిది ప్రయత్నం చేసేవాడు గుడ్డోడు. అది వాడు అంత అద్భుతంగా ఉంటుందో అదిగో వేదాంతం అంటే అలా ఉంటుంది అని అంటాడు. పాపం అది వినేవాడికి చెప్పేవాడికి తెలియాలి అది, ఎందుకంటే ఇద్దరికీ అదేం తెలియదు కనుక. ఇది వేదాంతం. కృష్ణుడు చెప్పేది వేదాంతం, అర్జునుడు వినేది కూడా వేదాంతమే. భగవద్గీత ఒక వేదాంత శాస్త్రం. ఎందుకంటే బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అన్నారు. ఇది కూడా ఒక బ్రహ్మ విద్య. అంటే ఇది ఒక వేద తాత్పర్యాన్ని చెప్పేది. ఇతరమైనటువంటి వేదాంతాలకి ఇందాక మనం అనుకున్న నిర్వచనం పడితే పట్టచ్చు, కానీ కృష్ణుడు చెప్పే వేదాంతానికి దానికి సరి అయినటువంటి వ్యాఖ్య అందించిన రామానుజులు ఇచ్చేటటువంటి నిర్వచనానికి వాస్తవము, ప్రపంచము వాస్తవము, వ్యక్తి వాస్తవము, వ్యక్తిలో కలిగేటటువంటి భావన వాస్తవము, మనకు కలిగిన బంధము వాస్తవము, మనం చేసే పని వాస్తవం, మనకుండే బాధ్యతలు వాస్తవం, వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత వాస్తవం, మనలో కలగాల్సినటువంటి జిజ్ఞాస వాస్తవం, ముముక్షుత అంటాం. ఇది కలిగినప్పుడు మనం చేసేటటువంటి క్రియాకలాపం వాస్తవం,
నడిపే వెనకాతల భగవంతుడు వాస్తవం. భగవంతుడికి అర్పించి మనం చేసేటటువంటి క్రియ యజ్ఞము వాస్తవం. దానివల్ల మనలో కలిగేటటువంటి కర్మ నిరాశ వాస్తవం. మనలో కలగాల్సినటువంటి జ్ఞానం వాస్తవం. తద్వారా మనం పొందేట కర్మబంధ వినిర్మోచనం వాస్తవం. తద్వారా మనం అనుభవించేటటువంటి ఆత్మసుఖం, భగవత్ ప్రాప్తి, భగవత్ సేవ ఇవన్నీ వాస్తవం. వాటిని మనకి వాస్తవం చేయడానికి భగవంతుడు ఈ లోకంలోకి వచ్చి చాలించేటటువంటి అవతారం వాస్తవం. ఆ వాస్తవాన్ని చెప్పే ఋషి పలుకు వాస్తవం. ఋషి పలుకులను అందించిన ఇతిహాసం వాస్తవం. ఇతిహాసం చేసే ఉపదేశం వాస్తవం. దాన్ని మనకి అందించే గురువు వాస్తవం. గురువు చెప్పే నీతి వాస్తవం. వినే మనం వాస్తవం. అర్థం చేసుకోవలసినటువంటి తెలివి వాస్తవం. ఆచరించాల్సినటువంటి విశ్వాసం వాస్తవం. ఇవన్నీ వాస్తవము. ఇది రామానుజులు వారు చెప్పింది మనకి. ఇందులో ఇవేవి మాయా కల్పితములు కావు. దీస్ ఆర్ నాట్ థింగ్స్ లైక్ ట్రైంగ్ టు క్యాచ్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ ఎ డార్క్ రూమ్ బై ఎ బ్లైండ్ పర్సన్. ఇవన్నీ వాస్తవాలు సుమా. చేత మనం వాస్తవం, మన ప్రవృత్తి వాస్తవం. దీనికోసం మనం అర్థం చేసుకుని ఆచరించాల్సినటువంటి క్రియాకలాపం, కర్మ ఆచరణ కూడా వాస్తవం. అంచేత ఇదేదో మెట్ట వేదాంతం కాదండి. కానీ అర్జునుడికి అలా అనిపిస్తోంది. ఏమయ్యా, బంధువుల్ని ఎలా చంపి సుఖపడాలి మరో అంటాడు పాపం అర్జునుడు. ఏం పర్వాలేదయ్యా, చక్కగా సుఖం దుఃఖం అన్నిటినీ సమానంగా స్వీకరించవయ్యా అంటాడు ఈయన. దానికి తగ్గట్టుగా మనస్సుని ప్రిపేర్ చేసుకోవాలి అని చెబుతాడు. మనస్సుని ప్రిపేర్ చేసుకోవాలంటే మనసుకి సరైనటువంటి జ్ఞానం ఏర్పడాలి. మనసుకి సరైన నిశ్చయం కలగాలి. మనసుకి నిశ్చయం కలగాలి అంటే ఇదివరకు ఉండేటటువంటి సంశయాలకి ఆలవాలమైనటువంటి కర్మ రుచులు వాసనలు అవి అణగారాలి, లేదా అవి తొలగాలి. అవి తొలగాలంటే నువ్వు కర్మ ఆచరణ చేయాలి. కర్మ ఆచరణ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి. విన్నదాన్ని మళ్ళీ ఒకసారి మననం చేయాలి. అప్పుడు దాన్ని నువ్వు ఆచరించాలి. సో ఇవన్నీ చేయాలి. అంటే ఇది చెయ్యటం లేదు కనుక అర్జునుడికి అర్థం కావట్లేదు తప్ప, లేకపోతే పాపం కృష్ణుడు చెప్పే దాంట్లో ఏ రకమైనటువంటి సంశయం లేదు. ఈయన ఈవేళ కొత్తగా సునిశ్చితం ఏకం మే బ్రూహి అని నిజానికి అడగాల్సినటువంటి అవసరం లేదు. అంత స్పష్టంగానే చెప్పాడు ఆయన. మనం గతంలో చెప్పుకుంటున్నాం కదా, నన్నెందుకు కర్మని ఘోరే అన్నాడు గతంలో 3వ అధ్యాయంలో. అలాగే ఇప్పుడు కూడా ఏకం మే బ్రూహి, నువ్వు కర్మ సన్యాసము అనే రెండిట్లో ఒకదాన్నే నాకు స్పష్టంగా చెప్పవాయా. అందుకని 2 కాదు, నన్ను చూసి చెప్పు. నాకు ఏది తగునో ఆ మేలో ఉందండి ఒక గొప్పతనం. ఇప్పుడు తన యందు తనకు ఉండేటటువంటి అభిమానం, ఆత్మాభిమానం అంటాం మనం. సో ఈ ఆత్మాభిమానం కూడా ఒకసారి ప్రమాదకరమే. దశరథుడి దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు రాముడిని నాకు కావాలయా మా యాగ సంరక్షణ కోసం అడిగితే మే రామ, మా రాముడు, రాముడు నీ ఒక్కడి కోసం వచ్చాడయ్యా అవతారం ఈ లోకంలోకి. ప్రార్థన చేసిన వాడు దేవతలు, పాప అంగీకరించిన వాడు ఆయన. వచ్చింది లోకం కోసం. మే రామ. అలాగే తను మే బ్రూహి, నా ఒక్కడి క్షేమం కోసం, నీ ఒకడి కోసం చెప్పాల్సింది. ఈ చెప్పిన దాన్ని నీ ద్వారా లోకానికి అంతటికీ మొత్తం అర్థం కావాలి. రావణాసురుడు అంటాడు ఒక చోట, ఒక్కడు మనిషి నా ఊరిలోకి వచ్చి నా వాళ్ళ మధ్య ఒక్క మనిషిని సహాయం తీసుకొని మిగతా అంతా ఒక కోతి మూకలు తెచ్చుకొని నా రాజ్యంలో నా కంటి ముందర నా సంతానాన్ని, నా తమ్ముణ్ణి, నా రాజ్యాన్ని ఇంతటి నాశనం చేస్తాడు. ధిక్, అవమానం నాకు అంటాడు ఆయన. మీ యదరయ, నాకు శత్రువులా, వాడిని నేను శత్రువు అని ట్రీట్ చేయాలా మనిషిని?
ఆఫ్టర్ ఆల్ మనిషిని. మే అంటే ఇది న్యక్కార అంటాడు. న్యక్కార చేయి. ఇంద్రుణ్ణి ఓడించినవాడు, దేవతల్ని ఏడిపించినవాడు, యముణ్ణి భయపెట్టినవాడు, సూర్యుణ్ణి భయపెట్టినవాడు, లోకాలన్నింటినీ ఏడిపించిన అంత ఘనత ఉన్న నాకు ఇది ఘోరమైన తట్టుకోలేని అవమానం అంటాడు రావణాసురుడు. మే నాకు శత్రువు అని అనుకోవడం ఈ మనిషిని అంటే మే. ఇప్పుడు అర్జునుడు కూడా సరిగ్గా అలాంటి మే ప్రయోగిస్తున్నాడు. తన్ను మే బ్రూహి సునిశ్చితం. నన్ను చూసి జాగ్రత్తగా చెప్పబోయ్. నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు తెలిసిందేదో నన్ను అనవసరంగా చికాకు పెట్టేట్టుగా అలా చెప్పద్దు. సునిశ్చితం తన్మే బ్రూహి అని అడిగాడు. సరే, శ్రీకృష్ణుడికి అర్జునుడి యొక్క స్థితి స్పష్టంగా తెలుసును కనుక దాన్ని విని శ్రీకృష్ణుడు దానికి సమాధానం చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఇందులో రెండిటికి ఎక్కడ పరస్పర వైరుధ్యం అయితే తనేం క్రియేట్ చేయలేదు. ఆయన ఏది వదలాలో చెప్పాడు, ఏది తెలుసుకోవాలో చెప్పాడు, ఏది ఆచరించాలో, ఎలా ఆచరించాలో చెప్పాడు. దాన్ని మరొక్కసారి మళ్ళీ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. ఎందుకంటే సందేహాలు ఎందుకు వస్తాయి? అవతల వాడు సరిగా అర్థం కాకపోతేనే కదా. అవతల వాడు అర్థం కాలేదంటే అర్థమయ్యేటట్టు వీడు చెప్పకపోతేనే కదా. అంచేత చెప్పడంలో బహుశా నా దగ్గర కొంచెం లోపం ఉంటుంది. సర్లే, దాన్ని సర్దుకొని మళ్ళీ నీకు అర్థమయ్యేటట్టుగా మళ్ళీ చక్కగా చెప్తా అని 5వ అధ్యాయంలో 2వ శ్లోకం దగ్గర నుంచి భగవంతుడు చెప్పడం ప్రారంభిస్తాడు. మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. జై శ్రీమన్నారాయణ.